గ్లోబల్ మార్కెట్లో చైనా తన సత్తాను మరోసారి చాటింది. గత 8 సంవత్సరాల నుంచి చైనా ప్రోడక్ట్లను అమెరికా మార్కెట్లో అడుగు పెట్టనీయకుండా ఎంత ప్రయత్నించినా చైనా మాత్రం ఎక్కడా నిరుత్సాహపడకుండా తన ఎగుమతులను ఇతర మార్కెట్లకు విస్తరించింది. రికార్డు స్థాయిలో యూరోప్కు ఎగుమతులు పెంచుకుంది. ఇక చైనా ఎగుమతుల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. గత 8 సంవత్సరాల నుంచి అమెరికా చైనాతో ట్రేడ్ వార్ కొనసాగిస్తోంది. చైనా ఉత్పత్తుల్ని అమెరికాలో అడుగు పెట్టనీయకుండా పెద్ద ఎత్తున పన్నులు బాధింది. అయినా చైనా మాత్రం ఎక్కడ నిరుత్సాహపడకుండా తన ఎగుమతుల్ని ప్రపంచంలోని ఇతర మార్కెట్లకు విస్తరించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో చైనా 2వ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా చైనా పెద్ద eత్తున తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. ఇక అమెరికా చైనాపై పెద్ద ఎత్తున టారిఫ్ బాధడంతో ఇటు యూరోప్తో పాటు ఆసియా మార్కెట్లకు తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. ఇక చైనా నుంచి పెద్ద ఎత్తున యూరోప్కు చౌక రకమైన వస్తువులు రావడంతో యూరోప్లో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి 2000వ సంవత్సరంలో ఎదురైంది. అమెరికా మార్కెట్లో చైనా ప్రొడక్ట్స్ వరదలా వచ్చి పడ్డంతో అక్కడి స్థానికుల ఉద్యోగాలు ఊడాయి. ఇక అమెరికా చైనాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించినా చైనా రికార్డు స్థాయిలో $1.2 ట్రిలియన్ వస్తువులు ఎగుమతి చేసి రికార్డు బద్దలు కొట్టింది. ఇక చైనా నుంచి పెద్ద ఎత్తున చౌకరకం వస్తువులు యూరోపియన్ మార్కెట్లను ముంచెత్తడంతో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మక్రాన్ కూడా గతంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా నుంచి వస్తున్న ప్రొడక్టులు యూరోపియన్ ఇండస్ట్రీని ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు. చైనా ప్రొడక్టుల వల్ల తమ ఇండస్ట్రీ దెబ్బతింటుందని ప్రస్తుతం యూరోపియన్ నాయకులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఈ వారం ఫ్రాన్స్లో జరిగే G7 సమ్మిట్లో దీని గురించి యూరోపియన్ నాయకులు చర్చించుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. చైనా నుంచి యూరోపియన్ మార్కెట్లను ముంచెత్తుతున్న ప్రొడక్టులకు ఎలా అడ్డుకట్ట వేయాలనే అంశంపై చర్చించనున్నామని ఫ్రెంచ్ అధికారులు చెప్పారు. ఇక చైనా ప్రొడక్ట్లను యూరోపియన్ మార్కెట్లో అడుగు పెట్టకుండా చూడాలంటే పెద్ద ఎత్తున టారిఫ్ విధించాల్సిందేనని చెబుతున్నారు. ప్రస్తుతం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం చైనా దిగుమతులపై అతి తక్కువ టారిఫ్ విధిస్తే కొన్ని ప్రొడక్ట్లపై మాత్రం అత్యధికంగా టారిఫ్ విధిస్తున్నారు. ఉదాహరణకు ఎలక్ట్రిక్ కార్లపై 35% వరకు టారిఫ్ విధిస్తున్నట్లు యూరోపియన్ అధికారులు తెలిపారు. ఇక చైనా ప్రొడక్టులు యూరోప్ మార్కెట్లోకి రాకుండా అడ్డుకట్ట వేయాలంటే యూరోపియన్ నాయకులు ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు యూరోప్కి చెందిన ఎకనమిస్టులు. ఇరాన్ యుద్ధం వల్ల గ్లోబల్ ట్రేడ్ కూడా మందగించిందని యూరోప్ ఎకనమిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక చైనా EU వాణిజ్యానికి ఏవైనా అడ్డంకులు ఏర్పడితే చైనా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా మార్కెట్ని కోల్పోయిన తర్వాత చైనా తన ఫోకస్ మొత్తం యూరోప్పై పెట్టింది. చైనా నుంచి యూరోప్కి ఎలక్ట్రిక్ కార్లు, సోలార్ ప్యానెల్స్, లిథియం ఇయాన్ బ్యాటరీలను ఎగుమతి చేస్తోంది. ఇక యూరోపియన్ యూనియన్తో పాటు కెనడా, అమెరికాలు కలిసి చైనాకు కౌంటర్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున టారిఫ్ విధించాలనే ఆలోచనలో ఉన్నాయి. అయితే చైనా 2001లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చేరి యావత్ ప్రపంచానికి షాక్ ఇవ్వడం మొదలుపెట్టింది. అతి తక్కువ టారిఫ్ యాక్సెస్ ని తనకు అనుకూలంగా మలుచుకుంది. అమెరికాతో పాటు యూరోప్ మార్కెట్లో చైనాకు సంబంధించిన చౌక రకమైన ఉత్పత్తుల్ని ఎగుమతి చేసింది. దీంతో స్థానికంగా అమెరికాతో పాటు యూరోప్లో ఉండే ఫ్యాక్టరీలు చైనా ప్రొడక్టులతో పోటీ పడలేకపోయాయి. దీంతో చైనాకు చెందిన టెక్స్టైల్స్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ తో పాటు ఇతర తయారీ రంగానికి చెందిన ఉత్పత్తులు అమెరికాతో పాటు యూరోప్ మార్కెట్లను ముంచెత్తాయి. ఇక చైనా ఉత్పత్తులు అమెరికా మార్కెట్లను ముంచెత్తడంతో అమెరికాలో సుమారు 24 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇక చైనా విషయానికొస్తే ఇప్పటికీ గ్లోబల్ ట్రేడ్తో పాటు తయారీ రంగంలో అగ్రస్థానంలో ఉంది. దీనికి ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. 2000వ సంవత్సరంలో గ్లోబల్ మార్కెట్లో చైనా ప్రొడక్టులు కేవలం 4% మాత్రమే ఉంటాయి. 2026 తిరిగేసరికి చైనా వాటా 16% ఎగబాకింది. ప్రపంచంలో ఈ స్థాయిలో ఎగుమతులు చేసే దేశం ఏదీ లేదంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక చైనా విషయానికొస్తే గ్లోబల్ ట్రేడ్లో అందవేసిన చెయ్యి. ప్రస్తుతం చైనా అత్యంత సున్నితమైన ఎలక్ట్రానిక్ వాహనాలు, కార్లు, స్కూటర్లు, బ్యాటరీలు, అడ్వాన్స్డ్ మిషనరీలు, సాఫ్ట్వేర్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్లను తయారు చేసి పెద్ద ఎత్తున గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతులు చేస్తోంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలతో నేరుగా పోటీ పడడానికి సిద్ధంగా ఉంది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే చైనా యూరోప్కు చెందిన 21 దేశాల్లో ప్రస్తుతం 58% ఎగుమతులు చైనా నుంచే వస్తున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. 2000వ సంవత్సరంలో చైనా వాటా 46% అని తాజా పరిశోధనలో తేలింది.
ఇక చైనా విషయానికొస్తే చైనా కంపెనీలో అత్యంత చౌకరకమైన వస్తువులు తయారు చేసి ఎగుమతి చేయగల సత్తా కలిగి ఉన్నాయి. అలాగే హైటెక్ హంగులతో అత్యంత ఖరీదైన ప్రొడక్టుల్ని తయారు చేసి ఎగుమతులు చేయగల సత్తా కలిగి ఉంది. దీంతో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు చైనాతో పోటీ పడలేకపోతున్నాయి. ఇక చైనా హైటెక్ ప్రొడక్ట్ల గురించి చెప్పుకోవాలంటే చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్తో పాటు హై అండ్ రోబోటిక్స్కు ప్రపంచంలోనే ఏ దేశం సాటిరాదు. పలు దేశాలు చైనా కంపెనీలతో పోటీ పడలేక చేతులెత్తేశాయి. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒకప్పుడు జర్మనీ కంపెనీలు చైనాకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేసి డబ్బు సంపాదించుకున్నాయి. మరి ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం చైనా జర్మనీకి పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తోంది. మరి అదే జర్మనీ కంపెనీలు చైనా కంపెనీలతో పోటీ పడలేకపోతున్నాయి. ఇక జర్మనీ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచిన నిర్మాణ రంగానికి చెందిన ఎక్విప్మెంట్లతో పాటు కార్లు, రసాయనాలు జర్మనీ ఆర్థిక వ్యవస్థ కీలకంగా ఉండేవి. మరి చైనా ఈ సెక్టార్లలో దూసుకురావడంతో జర్మనీ కంపెనీలు చేతులెత్తేశాయి. ఇక చైనా నుంచి పెద్ద ఎత్తున ప్రొడక్ట్లు వరదలా రావడంతో చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది. 2023-24లో జర్మనీ ఆర్థిక వ్యవస్థ కుంగింది. అలాగే గతేడాది జర్మనీ జీడీపీ కేవలం 0.2% వృద్ధి మాత్రమే కనిపించింది. ఇక అమెరికా కూడా చైనా ప్రొడక్ట్లకు అడ్డుకట్ట వేసేందుకు టారిఫ్లను భారీగా పెంచేసింది. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు చూస్తే ఎగుమతులు 37% వరకు దిగొచ్చాయని కామర్స్ డిపార్ట్మెంట్ ఒక నివేదికలో వివరించింది. ఇక అమెరికా చైనాపై పెద్ద ఎత్తున టారిఫ్లు బాదడంతో చైనా తన చౌకరకం ఈవీ కార్లతో పాటు ఏఐపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి యూరోప్తో పాటు ఇతర మార్కెట్లకు ఎగుమతులు చేసుకుంటోంది. ఇక యూరోప్తో పాటు అమెరికాలో డేటా సెంటర్లకు చైనా ఎలక్ట్రిక్ విడిభాగాలతో పాటు యంత్రాలను వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చైనా ఎగుమతుల విషయానికొస్తే ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు చూస్తే యూరోపియన్ మార్కెట్లో గతేడాదితో పోల్చుకుంటే 16.4% వృద్ధి కనిపించింది. గతేడాది $3.5 బిలియన్ నుంచి ఈ ఏడాది $5.3 బిలియన్ ఎగబాకిందంటే చైనా తన సత్తా ఏంటో ఎగుమతుల్ని చూస్తేనే తెలిసిపోతోంది. ఇక ఆర్థికవేత్తలు చెప్పేది ఏంటంటే చైనా ఆర్థిక విధానాలు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు. చైనా ఫ్యాక్టరీ యజమానులకు అత్యంత చౌక రేటు రుణాలు ఇవ్వడంతో పాటు కార్మికుల వేతనాలు కూడా చాలా తక్కువ. అదీ కాకుండా చైనా ప్రభుత్వం తమ పౌరుల్ని పొదుపు మంత్రం పాటించాలని కోరుతోంది. డబ్బు ఎక్కువగా వ్యయం చేయరాదని, వృద్ధాప్యంలో అనారోగ్యం బారిన పడితే ఈ డబ్బును వినియోగించుకోవచ్చని ప్రజలకు నూరిపోస్తోందని చెబుతున్నారు. అలాగే చైనాలో కూడా కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో చైనా గ్లోబల్ మార్కెట్లో ఇతర దేశాలకు చెందిన ప్రొడక్ట్లకు గట్టి పోటీ ఇస్తోందని న్యూయార్క్ టైమ్స్ కూడా ఒక వార్తను ప్రచురించింది. మరి చైనా జోరును యూరోప్ ఎలా అడ్డుకట్ట వేస్తుందో వేచి చూడాల్సిందే.